సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, మంచివాడు ఎన్నిసార్లు పడినా మరలా పైకి లేచును, కానీ దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనమగును అని బైబిల్ చెప్తుంది. మంచివాడు ఎన్నిసార్లు పడినా అంటే దేవుణ్ణిలో ఒక్కసారి నిలబడితే వాళ్ళు ఎప్పుడు పడిపోరని అర్థం కాదండి. దేవుణ్ణి ఒక్కసారి నమ్మితే ఇంకా వాళ్ళు ఎప్పుడు ఒక తప్పు చేయరు అని, ఒక పాపమే చేయరని కాదు. మనుషులము గనుక, మానవులము గనుక కొన్నిసార్లు పొరపాటున పడుతుంటాం, కొన్నిసార్లు తెలిసి పడిపోతుంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే మంచివాడు ఎన్నిసార్లు పడినా వాడు తిరిగి లేస్తాడంట. అంటే తిరిగి లేవాలని ఒక ఆశ మనం కలిగి ఉండాలి. కానీ వాక్యం ఏమంటుందంటే దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోతాడంట. అంటే దేవుణ్ణిలో లేని వాళ్ళు, మంచితనం లేకపోతే పిల్లరా వాళ్ళు తిరిగి పైకి లేవలేరు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈ దోర్కా అనారోగ్యం వల్ల మరణించింది. కానీ పునీత పేతురు గారు అంటే అపోస్తలుడైన పేతురు తిరిగి దోర్కాని జీవముతో లేపాడు. మరణించిన ఆమె తిరిగి లేచింది. ప్రియులరా, అంటే ఆపదలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, మరణించింది. కానీ దేవుడు మళ్ళీ తిరిగి దోర్కాకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఒక సాక్ష్యాన్ని ఆమె జీవితంలో ఇచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ దోర్కా కలిగి ఉన్న లక్షణాలన్నీ నీవు కలిగి ఉన్నావా అని ఆలోచన చేయాలి. ప్రియబిడ్డ, సొగసైన అంటే క్రీస్తు సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఆత్మీయతలో మనం బలం కలిగి ఉండాలి, చురుకుతనం కలిగి ఉండాలి. ప్రియులరా, ఎప్పుడైతే ఇవన్నీ మనం కలిగి ఉంటామో ఎన్నిసార్లు మనం పడినా కూడా తిరిగి ఒక శ్రమలోను ఉన్నావేమో, ఆ శ్రమలోను కొనసాగుతున్నావేమో, అది దేవుడు తీసివేయలేదు అంటే అర్థం ఏమిటంటే దాని ద్వారా దేవుడు నిన్ను ఎదిగింపజేస్తున్నాడు. ఆ శ్రమలో దేవుడు నీకు కృపనిస్తాడు. ఆ కృప ద్వారా నువ్వు ఆయనకు సాక్షిగా నిలబడతావు. కనుక జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ప్రార్థన చేసిన వెంటనే మనం చేసినవన్నీ జరిగిపోవాలి. జరగకపోతే దేవుడు కాదు అని మనం అనుకోకూడదు. ప్రియులారా, అలా అనుకుంటున్నామంటే ఆత్మస్థితిలో మనం ఎదగలేదు అని అర్థం. ఈరోజు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఎన్నిసార్లు మనం ఇలా అనుకున్నాం, నేను ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్న దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అంటే దేవుడు లేదని, లేక నాలో ఏదో పాపం ఉందని, ఎందుకు ఇలా జరిగిందని రకరకాల ఆలోచనలతో ఉంటారు కొంతమంది. ఇక ఇక్కడ ప్రార్థన చేశాం కదా, ఇది జరగలేదు గనక ఎక్కడైనా మంత్రించే వాళ్ళు ఉంటారా, లేక ఏదైనా మాకు జాతకం చెప్పే వాళ్ళు ఉంటారా అని చెప్పి అక్కడికిక్కడికి పరిగెత్తే వాళ్ళు మరికొంతమంది. ప్రియబిడ్డ, దేవుడు నీకు అది చేయలేదు అని అంటే అది నీకు మేలైనది కాదు. దేవుడు ఆగమన్నాడు అంటే గొప్ప ప్రణాళిక నీ పట్ల దేవుడికి ఉంది అని చెప్పి మనం గమనించాలి. ఈరోజు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తూ ఉంటున్నప్పుడు ఆ జవాబుని మనం అంగీకరించటానికి ఆ కృప చూపండి అయ్యా, అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా అని మనం ప్రార్థన చేద్దాం. అందుకే వాక్యం అంటుంది, మీరు పిలుతురేని నేను మీకు జవాబిస్తాను. జవాబు ఏమిస్తాడు దేవుడు? ఎస్ అని గాని, నో అని గాని, వెయిట్ అని గాని దేవుడు చెప్తాడు. లేక నా కృప నీకు చాలు అని దేవుడు చెప్తుంటాడు.